వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎస్సీఆర్ పైన పార్టీ నాయకులు అధికారులతోటి సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వేలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను తొలగించడానికి వీల్లేదని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతిపక్షాలపైన సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీలు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండు వేర్వేరు పార్టీలు కావచ్చు, కానీ వారిద్దరి అంతిమ లక్ష్యం మాత్రం ఒకటేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2,51,255 ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఇప్పటి వరకు ప్రక్షాళనలో తిరిగి నమోదు చేసుకొని అర్హత పొందిన వాళ్ళు 1,96,620 ఓట్లు ఇప్పటి వరకు ప్రక్షాళన జరిగినాయి. నమోదు చేసుకోకుండా మిగిలిపోయిన ఓట్లు 54,635 ఓట్లు ఇప్పటి వరకు తిరిగి నమోదు చేసుకోలే. మీరు ఏమి అనుకుంటా ఉంటే ఇవి ఎంత శాతం అంటే 78% ఓటర్లు తిరిగి నమోదు చేసుకున్నారు. మరి 22% ఓటర్లు ఒకవేళ కొడంగల్లో తొలగిస్తే మనం గెలిచింది 35,000 ఓట్ల మెజార్టీతో. మరి ఇవాళ 54,635 ఓట్లు తొలగిస్తే మన గెలుపు కంటే ఇంకో 20,000 ఓట్లు మనకు మైనస్ అవుతున్నాయి.